మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్ ఫైనల్లీ టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఈ 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకైతే పోర్టల్ ఓపెన్ అయి ఉంది. ఓకే. సో ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మనమైతే వీడియో చేశాము. ఓకే. ఆ వీడియో వెళ్లి చూసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో యొక్క లింక్ ఉంది స్టూడెంట్స్. ఓకే. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే టోటల్‌గా ఎంసెట్ ఎవరైతే రాశారో వాళ్ళు ఫస్ట్ 10 కాలేజెస్ ఏం పెట్టుకోవాలి. ఓకే. అంటే టాప్ 10 కాలేజెస్ మనమైతే ఇప్పుడు చెప్తాము. అది సీఎస్‌సి, ఓకే, సివిల్, మెకానికల్ ఇంజినియర్, ఈసీ, ఓకే, ఏదైనా బ్రాంచ్ కావచ్చు. సో ఇప్పుడు మనం చెప్పబోయే టాప్ 10 కాలేజెస్‌ని మీరు అందరూ వెబ్ ఆప్షన్స్‌లో స్టార్టింగ్‌లో పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్ ఇందులో చూడండి టాప్ 10 టీఎస్ ఎంసెట్ 2025 కాలేజెస్ ఫర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అయితే ఈ టాప్ 10 కాలేజెస్. ఫస్ట్ అయితే మనం సిఎస్సి గురించి తెలుసుకుందాం. సో సిఎస్సిలో టాప్ 1 కాలేజ్ అంటే స్టూడెంట్స్ జేఎన్టీయూహెచ్ అంటే జేఎన్టీయూ హైదరాబాద్. ఇందులో ఓపెనింగ్ ర్యాంక్ ఏంటంటే 306, ఓకే, అండ్ క్లోజింగ్ ర్యాంక్ 4984. ఓకే. సో ఇది ఇందులో స్టూడెంట్స్ ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కింద అడ్మిషన్ తీసుకుంటే మీకు 2,10,000 ఉంటుంది. ఓకే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టాప్ సెకండ్ కాలేజెస్ సిఎస్ఈ బ్రాంచ్లో సిబిఐటి హైదరాబాద్. ఓకే. ఇది హైదరాబాద్లో ఉంది, గండిపేటలో. సో ఇది ఓపెనింగ్ ర్యాంక్ 524 అండ్ దీంతో పాటు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1479. ఇందులో 5,60,000 అయితే మనకు ఇందులో ఫీ ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఈ ప్రకారం మీ ర్యాంక్ ఉంటే మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సీట్ వస్తుంది. ఓకే. దాని తర్వాత టాప్ 3 కాలేజ్ అంటే విఎన్ఆర్, ఓకే, విజేఐటి. ఇది కూడా హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. ఓకే. దాని తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఓస్మానియా యూనివర్సిటీ. ఓకే. దాని తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. దాని తర్వాత జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది సుల్తాన్పూర్లో ఉంది. ఓకే. దాని తర్వాత జిఆర్ఐఈటి హైదరాబాద్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. ఈ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది టాప్ 10 కాలేజెస్. మీరైతే తప్పకుండా మీ వెబ్ ఆప్షన్స్‌లో ఈ టాప్ 10 కాలేజ్ అయితే స్టార్టింగ్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరైతే మీకు నచ్చిన కాలేజెస్ లాస్ట్‌లో పెట్టుకోవచ్చు. కానీ టాప్ 10లో తప్పకుండా అయితే మీరు ఈ కాలేజెస్ పెట్టుకోండి స్టూడెంట్స్. ఈ కాలేజ్ వస్తే మీకైతే కొంచెం ఎడ్యుకేషన్ కూడా టాప్ లెవెల్‌లో ఉంటుంది స్టూడెంట్స్ ఈ కాలేజెస్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ఇందులో చూడండి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్. ఓకే. అండ్ నెక్స్ట్ సిబిఐటి హైదరాబాద్. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ విఎన్ఆర్ విజిఐఈటి హైదరాబాద్. నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది సుల్తాన్పూర్ దగ్గర ఉంది. దాని తర్వాత బీవీఆర్ఐటి, నెక్స్ట్ ఇది నర్సాపూర్లో ఉంది. ఓకే. అండ్ దాని తర్వాత కేఐటిఎస్డబ్ల్యూ వరంగల్. నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దాని తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ టోటల్‌గా అయితే స్టూడెంట్స్ ఈ టాప్ 10 వచ్చేసి ఇది సివిల్ ఇంజనీరింగ్ కోసం. ఓకే. మీరైతే టోటల్‌గా ఈ టాప్ 10 స్టార్టింగ్‌లో పెట్టుకోండి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు. దాని తర్వాత ఈసీఈ. ఓకే. ఇందులో చూడండి స్టూడెంట్స్ టాప్ 1లో జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత విఎన్ఆర్ విజిఐటి, ఓకే, హైదరాబాద్. నెక్స్ట్ సిబిఐటి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జిఆర్ఐఈటి హైదరాబాద్. దాని తర్వాత విబిఐటి గట్కేసర్లో ఉంది హైదరాబాద్ దగ్గర. ఓకే. దాని తర్వాత విజిఐటి హైదరాబాద్. నెక్స్ట్ టాప్ 9లో వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. నెక్స్ట్ టాప్ 10కి వచ్చేసి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఈసీఈ స్టూడెంట్స్ కోసం. ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు చూద్దాం మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం. సో టాప్ 1 వచ్చేసి స్టూడెంట్స్ జేఎన్టీయూ హైదరాబాద్. దాని తర్వాత సిబిఐటి హైదరాబాద్. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. దాని తర్వాత విఎన్ఆర్ విజిఐటి హైదరాబాద్. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ బీవీఆర్ఐటి నర్సాపూర్. ఓకే. దాని తర్వాత జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, జిఆర్ఐఈటి హైదరాబాద్. దాని తర్వాత ఐఏఆర్ఈ హైదరాబాద్. ఓకే. దాని తర్వాత జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్ స్టూడెంట్స్. ఈ టోటల్‌గా వచ్చేసి మనకైతే టాప్ 10లో ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఐటీ చూద్దాము. సో ఫస్ట్ సిబిఐటి హైదరాబాద్ స్టూడెంట్స్. ఈ సిబిఐటి టాప్ ఫస్ట్‌లో ఉంది ఐటీ కోసం. ఓకే. ఐటీ బ్రాంచ్ కోసం. దాని తర్వాత విఎన్ఆర్ విజిఐ ఐటీ హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ జిఆర్ఐటి హైదరాబాద్. దాని తర్వాత కేఎంఐటి హైదరాబాద్. నెక్స్ట్ ఎంజీఐటి హైదరాబాద్. ఓకే. దీని తర్వాత విజేఐటి హైదరాబాద్. దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీ. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ చూడండి బీవీఆర్ఐటి నర్సాపూర్. ఓకే. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ టోటల్‌గా టాప్ 10
ఐటీ కోసం ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా మీరైతే స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి ఆప్షన్స్. టాప్ 10లో మీకైతే ఇవైతే మాత్రం తప్పకుండా ఉండాలి స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు డేటా సైన్స్ చూద్దాము. ఓకే. ఫస్ట్ వచ్చేసి వీఎన్ఆర్, విజిఐటి హైదరాబాద్, నెక్స్ట్ జిఆర్ఐటి హైదరాబాద్, దాని తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓకే. నెక్స్ట్ కేఎంఐటి హైదరాబాద్. ఓకే. దాని తర్వాత ఎంజిఐటి హైదరాబాద్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిఎన్ఐఎస్టి గట్కేసర్. ఓకే. నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అంటే కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇది. ఓకే. దాని తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓకే. నెక్స్ట్ టాప్ 10లో వచ్చేసి బీవీఆర్ఐటి నర్సాపూర్. ఓకే. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. ఈ టోటల్గా అయితే మనకు వివిధ బ్రాంచ్కి సంబంధించి మనమైతే ఇప్పుడు కాలేజెస్ డిస్కస్ చేశాము. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు డేటా సైన్స్, ఐటీ, ఈసీఈ, ఓకే, నెక్స్ట్ సిఎస్సి, ఓకే, ఈ టోటల్ స్ట్రీమ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో, ఓకే, అండ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నారో మీరైతే తప్పకుండా ఈ టాప్ 10 కాలేజెస్ అయితే మీ లిస్ట్లో ఫస్ట్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే. మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మేము తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాము. మీకు ఏమన్నా కాలేజ్ లిస్ట్ కావాలంటే లేదంటే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా మీరు కాల్ లేదా మెసేజ్ చేయండి. లేదంటే స్టూడెంట్స్ ఈ వీడియో కింద కమెంట్లో మీరైతే కమెంట్ పెట్టండి. ఓకే. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం స్టూడెంట్స్. ఒకవేళ మీకు మన దగ్గర కౌన్సిలింగ్ చేయాలనుకుంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మీరైతే మన టీమ్‌ని సంప్రదించవచ్చు. ఓకే. వితౌట్ ఎనీ మనీ. ఓకే. అంటే మీకు ₹0 మీకైతే మేము టోటల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టి ఇస్తాము స్టూడెంట్స్. ఓకే. ఒక్క రూపాయి మీ దగ్గర అయితే కలెక్ట్ చేయము. ఓకే. అండ్ ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్‌లో అడ్మిషన్స్ కావాలంటే మీరు మన టీమ్‌ని సంప్రదించవచ్చు. ఓకే. కాంటాక్ట్ చేయండి. మేము మీకు తప్పకుండా అడ్మిషన్స్‌లో హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.